అంటే ఇవాళ అమ్మ మరి తరాల నాటి తాతల ముత్తాతల నాటి అమ్మవారి విగ్రహాన్ని కూడా ఇవాళ మరి గూడును కూడగొట్టి ఇవాళ అమ్మవారి విగ్రహాన్ని తీసుకుపోయారు అంటే ఇక మరి వాళ్ళు ఎంత పుణ్యాత్ములో సభ్య సమాజము తెలంగాణ సమాజము ఆలోచన చేయాలని నేను పక్షాన మీ నరసింహ తాత కోరుకుంటుండు. చెప్పు ఏం జరిగే ఎట్లా జరిగే నిన్నేం భాగవతమాయే మరి ఇవాళ ఏం తెర మీదకి వచ్చింది? తాతల తరం నుంచి పూజా కార్యక్రమం చేస్తున్నా ఆమెకు కూడా ఐడియా ఉంది, ఎంఆర్ఓకి ఐడియా ఉంది, పోలీసు వాళ్ళకి ఐడియా ఉంది. ఇక్కడ ప్రతి సంవత్సరం వచ్చి పూజలు చేసుకుంటారని. కాకపోతే ఎప్పుడు ఎండకెండి వానకు వానుతుందని చెప్పి మనం ఏం చేసినామంటే ఇన్ని రోజు నుంచి జమ చేసిన పైసలతో దానికి చిన్న స్లాబ్ వేపిద్దామని, ఈ వానలు అదవుతుంది కదా అని చెప్తే స్లాబ్ వేయించినాం అంతే. ఆ స్లాబ్ వేయించినప్పుడు కూడా పొద్దున్న నుంచి సాయంత్రం 6 గంటల వరకు డ్యూటీలు చేస్తారు కదా. పొద్దున్న 6 గంటల ఇక్కడ పాత చింతకాయ ముచ్చట్లు వద్దు, మీరు బిచ్చ పడుకొని అమ్మవారికి నిల్వ నీడ ఇచ్చారు అంతేనా? ఇప్పుడు మీరు నిల్వ నీడ ఇచ్చినాక జరిగిన కథ ఏందో గది బయట. మా అమ్మవారిని ఎత్తుకపోయింది, ఎంఆర్ఓ గారు వచ్చి మన అమ్మవారిని ఎత్తుకపోయింది. ఇప్పుడు మేము ఎక్కడ కంప్లైంట్ చేయాలో మాకు తెలుస్తలేదు. మీ మీడియా ద్వారానన్నా హిందూ ధర్మానికి అమ్మవారికి కంప్లైంట్ ఇచ్చే ప్లేస్ ఉంటే చెప్తే అక్కడికి కూడా వెళ్తాము. మా అమ్మవారిని గుడి కూల్చేసి పూజ ప్రాణప్రతిష్ఠ చేసిన గుళ్ళని కూల్చేసి అమ్మవారిని ఎత్తుకపోయి ఎక్కడో రోడ్ల మీద పడేసింది.